మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా దేశాల నుండి వచ్చారు. అదే యంగ్స్టర్స్ వాళ్ళకి ఏం చెప్పాలి? భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం, అన్ని దేశాల కంటే పెద్ద ప్రజాస్వామ్య దేశం. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటికి 75 సంవత్సరాలు నిండినటువంటి ఈ గొప్ప దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ మహానుభావుని విగ్రహం అంత గొప్పగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని నిర్మించినప్పుడు మరి ఈ ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎందుకు విస్మరించినని నా సూటి ప్రశ్న. ఆమె లాయర్ బై ప్రొఫెషన్. ఇంత ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్ది అభివృద్ధి చెందుతున్న దేశంగా తీర్చిదిద్దడానికి గల కారణం మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము వాళ్ళు రోజు 36 సార్లు అటే తిరుగుతారు. దాన్ని ఎందుకు చూపిస్తలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు? నా సూటి ప్రశ్న. అందుకోసం నేను ఈ రోజు డిమాండ్ చేయదలుచుకున్నాను, ఈ ఐటనరీ మీరు ఇచ్చినటువంటి ఐటనరీ మొత్తం చూసినా దేవన ఇయ్యాలి కాకపోతే రేపు పోతారా, రేపు కాకపోతే ఎల్లుండి పోతారా, ఎల్లుండి కాకపోతే ఆవులెల్లుండి పోతారా, ఎప్పుడు పోతారని ఇన్ని పేపర్లు మొత్తం చూస్తే ఎక్కడ కూడా అవపడలేదు. 31వ తారీఖు నాడు గ్రాండ్ ఫినాలే ఉంది. తర్వాత 2వ తారీఖు నాడు రాజ్ భవన్ కి ఎవరైతే మిస్ వరల్డ్ గా డిక్లేర్ అవుతారో మరి వారు మరి ఇంకా మిగతా వాళ్ళని తీసుకెళ్లి గవర్నర్ గారితో తేనీటి విందని చెప్పి కూడా దీంట్లో ఉంది. ముగింపుది కూడా ఉన్నది. ఇన్ని పేజీలు తిరిగేస్తే కూడా నాకెక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూపిస్తామని చెప్పి ఎక్కడ లేదు. కాబట్టి ఈ పత్రికలతో మిత్రులతో నేను మాట్లాడుతున్నాను. నా డిమాండ్ ఏంటంటే ఇంకా సమయం ఉంది, సమయం తీసుకొని ఈ కాంటెస్టెంట్స్, మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ వివిధ దేశాల నుండి వచ్చారు. వాళ్ళు ఎందుకు చూడాలని అంటున్నంటే వాళ్ళు దే ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. వివిధ దేశాల నుండి వచ్చిన వాళ్ళు. కాబట్టి మన దేశానికి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నువ్వు ఎందుకు చూపిస్తలేవు అని నా సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారు. సమయం ఉంది, ఈ తప్పిదాన్ని మీరు దిద్దుకోవచ్చు. కాబట్టి వెంటనే ఈ 2వ తారీఖు లోపట వాళ్ళని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.